నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పర్యటిస్తూ ఉండగా ప్రజల ఉద్దేశం ఎలా ఉంది అని చెప్పి తెలుసుకోవడం జరిగింది. చాలామందిని అడగడం జరిగిందనమాట. అయ్యా 3 సంవత్సరాలు అయిపోయింది కదా తెలుగుదేశం ప్రభుత్వం, పరిపాలన ఎట్లుంది అని. ఎంత విచిత్రంగా ఉందంటే పరిపాలన అదేం సార్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు. కొంతమంది అదేందన్నా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అంటే 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుందని చెప్పి అడిగితే ఏముంది సార్ 3 సంవత్సరాల నుంచి అయితే ఏం జరగడం లేదు, కాకపోతే ఏదో ప్రతిజ్ఞలు అయితే చాలా చేస్తూ ఉన్నారని చెప్పి చెప్పినారనమాట. ఏదో నవనిర్మాణ దీక్ష అంటారు, మహాసంకల్పం అంటారు, నీరు చెట్టు అంటారు, వనము మనము అంటారు, ఇంకా కొంతమంది అయితే నువ్వు నేను నేను నువ్వు ఇట్లా కూడా చెప్పినారనమాట. మాకు ఆశ్చర్యకరం మారింది. ఏంది అసలు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ అని చెప్పేసి. ఎందుకంటే ప్రతిరోజు మనం గమనించినట్లయితే ఒక ప్రతిజ్ఞలు చేసేది తప్ప ఏది కూడా వాస్తవానికి పరిపాలన రూపంలో అయితే ఏది కూడా మారలేదు. ఉదాహరణకు 2014లో మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా కర్నూలు జిల్లాకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారు వచ్చి తాను వివిధ జిల్లాలకు ఏవేవో అనౌన్స్మెంట్స్ చేస్తూ కర్నూలు జిల్లాకు కూడా చాలా అనౌన్స్మెంట్స్ చేయడం జరిగిందనమాట. ఒక పక్క ఇండస్ట్రియల్ హబ్ అని, ఒక పక్క ఎడ్యుకేషన్ హబ్ అని, ఒక పక్క ప్రతి ఒక్క ఎకరా కూడా నీటిపారుదలతో సస్యశ్యామలం చేస్తా అని, మరి ఇవి కాక ఎంత లోతుగా చెప్పడం జరిగిందంటే ఇక్కడ శ్రీశైలంలో పులులకు ఒక పార్క్ అని, అక్కడ ఆలూరులో జింకలకు ఒక పార్క్ అని, ఇట్లా చాలా చెప్పడం జరిగింది. ఇంతవరకు జింక రాలే, పులి రాలే, హబ్బు రాలే, కాలేజీ రాలే, ఏమేమి రాలేదన్నమాట. ఓన్లీ ప్రతిజ్ఞలు మాత్రం విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. అసలు ఎంత ఆశ్చర్యకరమైన ప్రతిజ్ఞలు అంటే మనం కూడా ఇటువంటివి కూడా చేయగలరా అసలు నాయకులు అని చెప్పి ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. మరి ఇందులో భాగంగా ఈరోజు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ముమ్మరంగా ప్రచారం కూడా స్టార్ట్ చేసేసారనమాట. అంటే నోటిఫికేషన్ నంద్యాల ఉప ఎన్నికకు రాకముందే ప్రచారం కూడా స్టార్ట్ చేసేసినారు. విచ్చలవిడిగా అనౌన్స్మెంట్స్ చేసుకుంటూ పోతుంటారనమాట. అంటే క్యాబినెట్ ఇప్పుడు యాక్చువల్గా అమరావతిలో లేదు, క్యాబినెట్ అంతా కూడా ఇక్కడ నంద్యాలలో ఉందన్నమాట. ఇంతకుముందు కూడా ఇదే విధమైన పరిస్థితి ఉన్నింది. కర్నూలులో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పి క్యాబినెట్ అంతా కొన్ని రోజులు క్యాంప్ వేసింది కర్నూలులో. అప్పుడు ఇంతే, కర్నూలుకు రింగ్ రోడ్డు, కర్నూలుకు ఎయిర్పోర్టు, కర్నూలుకు ఇంకా ఏదో వస్తుంది, కర్నూలుకు ఆ హబ్బు చేస్తాం ఈ హబ్బు చేస్తామని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఎన్నికలు ఇప్పట్లో రాకపోవచ్చు అని చెప్పి ఒక ఐడియా వచ్చిందో వెంటనే అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ నంద్యాలలో స్టార్ట్ అయినాయి అన్నమాట ఈ హబ్బులు ఇవన్నీ కూడా. అయితే నంద్యాల ప్రజలందరూ కూడా ఎందుకంటే చైతన్యవంతులు, ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే అయ్యే రాయలసీమ చాలా వెనుకబడిన ప్రాంతము, ఈ 3 సంవత్సరాలుగా మామూలు కంటే కూడా ఇంకా వెనుకబడింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏవైతే నీటిపారుదల ప్రాజెక్టులన్నీ చాలా స్టార్ట్ చేశారో ఏవి కూడా కంప్లీట్ కాకపోగా ఇక్కడ రాయలసీమలో నత్తనడగలో జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకు హంద్రీ నివాస్ సుజల శ్రవంతి అనే ప్రాజెక్టు 3/4 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే ఈరోజు 3 సంవత్సరాలు అయింది. ఆ కెనాల్ ద్వారా చెరువులకు అన్నిటికి కూడా కనెక్షన్ ఇస్తామని ఇంతవరకు ఆ చెరువులకు పిల్ల కాలువలు దోకే ప్రోగ్రాం కూడా ఇంతవరకు కంప్లీట్ లేదు. కానీ వీళ్ళందరూ కూడా నిస్సిగ్గుగా మేమే హంద్రీ నివాస్ సుజల శ్రవంతి ప్రాజెక్టు కట్టినామని చెప్పి చెప్పుకొని తిరుగుతూ ఉన్నారనమాట. అంత దయనీయమైన పరిస్థితికి వచ్చింది. ఇది కాక ఈరోజు నంద్యాలలో గమనించినట్లయితే అసలు ప్రతి ఒక్క ప్రాంతానికి కులాల పరంగా కూడా ఒక్కొక్క కులం దగ్గరికి పోయేది మీకు ఇచ్చేస్తాం మీకు అది చేస్తాం, ఆల్మోస్ట్ మిమ్మల్ని అందరినీ కూడా మేము కొంటాము అనే ఆ విధమైన ఆలోచనతో మాట్లాడుతూ ఉంటే చాలామంది మనస్తాపానికి గురైనారనమాట నంద్యాల. ఎందుకంటే రాయలసీమ మామూలుగా కూడా పౌరుషానికి ఆత్మాభిమానానికి మరి పేరుగాంచిన గడ్డ ఇది. అందులో భాగంగా ఈరోజు నంద్యాల వాసులందరూ కూడా అంటే మమ్మల్ని అంత సులభంగా వీళ్ళు కొనగలుగుతారా అంటే ఏమైనా ఆలోచన చేసి ఇక్కడ వస్తూ ఉన్నారని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నారు. ఇది తెలుగుదేశం వాళ్ళు మరి గమనించినారో లేదో. ఎవరైనా కానీ ఒకవేళ మరి వాళ్ళ ప్రలోభాలకు లొంగకుంటే ఇమ్మీడియట్గా వాళ్ళను భయభ్రాంతులు సృష్టించడం. ఉదాహరణకు మొన్న బీసీ కులాలకు చెందిన సుబ్బరాయుడు అనే కౌన్సిలరు ఇంటికి 50 మంది పోలీసులు, ఆల్మోస్ట్ ఏదో ఒక టెర్రరిస్టు ఇంటిని కదా రైడ్ చేసినట్లు 50 మంది పోలీసులపై వేధించి తను ఇంటి పక్కింట్లో ఎవరో పాపం భూమి అమ్ముకున్న ఒక 2-3 లక్షల రూపాయల డబ్బులు, భూమి అమ్ముకున్న డబ్బులు ఇంట్లో పెట్టుకొని ఉంటే 2-3 లక్షల రూపాయలు ఈరోజు పోలీసు వాళ్ళు సీజ్ చేసుకొని తీసుకెళ్ళిపోయినారనమాట. ఇటువంటి భయభ్రాంతులు సృష్టించే పరిస్థితికి వాళ్ళందరూ వచ్చినారు. ఈరోజు మనం గమనించినట్లయితే మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ఈరోజు పర్యటిస్తూ ప్రతి చోట కూడా నిలదీస్తూ ఉన్నారనమాట.
అసలు యువకులందరూ కూడా మీరు బాబు వస్తే జాబు వస్తే అనే ఒక నినాదం మీద ఓట్లు వేయించుకున్నారు కదా సార్ మాతో. మరి ఈరోజు ఎన్ని జాబులు వచ్చినాయంటే 1,00,000 జాబులు ఉందండి ఎక్కడన్నా లెక్క 1,00,000 అని? 3 సంవత్సరాలు అయింది. మీరు నిజం చెప్పాలంటే ఇంతవరకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయకపోగా కేవలము కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమిట్ అని చెబుతూ వైజాగ్లో ఒక సమిట్, అన్ని ఎంఓయూలైనాయి, ఇన్ని ఎంఓయూలైనాయి, ఏది కూడా నిజమైన విషయం కాకుండా మీరు కేవలం అడ్వర్టైజ్మెంట్కి పాల్పడినారు. 10 లక్షల కోట్ల పెట్టుబడి అంట. అసలు ఎక్కడైనా ఇది నమ్మశక్యమైన ఇవన్నీ? 10 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు, 2,32,450 ఉద్యోగాలు ఏంటివండి ఇవన్నీ ఫిగర్స్? ఎక్కడైనా ఉంటాయి ఎట్లా 452 ఉద్యోగాలు ఇటువంటివన్నీ? మీరు కేవలం పబ్లిక్ను డ్యూప్ చేసే పరిస్థితులు ఉన్నారు. మేము అక్కడికి అసెంబ్లీ సాక్షిగా మేము అడగడం జరిగింది. మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా మేరకు దేశానికంతా కలిసి 2016 సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు వస్తే మీరు ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక 3 నుంచి 6 నెలల సమయానికి మాత్రమే మీరు 1,00,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్తున్నారు. ఏ విధంగా చెప్తున్నారంటే అసెంబ్లీలో ఇవన్నీ కూడా రికార్డుకి ఎక్కుతాయనే భయము కూడా లేకుండా ఇంత రాంగ్ ఫిగర్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి నిజం చెప్పాలంటే ఎవరికండి మీరు క్రియేట్ చేసిన ఉద్యోగాలు? మాకు తెలిసినంతవరకు ఒకటే, మీరు అందరినీ కూడా పాపము అందరూ ఎవరి స్థాయిలో ఎవరి స్థానంలో ఉండే వాళ్ళని అందరినీ మీరు చెడగొట్టి మీరు అన్ని డిఫెక్షన్స్ అన్నీ ఎంకరేజ్ చేసి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఎవరినైతే చేర్పించుకున్నారో వాళ్ళకు మీరు కల్పించినారు ఉద్యోగాలు. మీరు ఎవరికైతే ఆ ఉద్యోగాలు మంత్రి పదవులు ఇచ్చినారో అది చూసి మీ పార్టీలో ప్రతి ఒక్కరి మీద విపరీతమైన బాధకు గురై ఉండారనమాట. మీరు ఇది చేయడమే తప్పు అని ఈరోజు మీరు గమనించినట్లయితే ఇక్కడ అందరికంటే ఫస్ట్ ఈ డిఫెక్షన్స్లో పాల్గొన్న స్థానిక పెద్ద మనిషి మా పార్లమెంట్ సభ్యులు ఎస్పీవై రెడ్డి గారు, ఆయన పార్టీ మారినందుకు ఆయనకు ఉద్యోగం కల్పించినారు. ఈరోజు మీరు ఆ బ్రూవరీస్ డిస్టిలరీస్ లైసెన్స్ ఇచ్చి మరి ఇటువంటి ఉద్యోగాలు తప్పితే మీరు జలీల్ ఖాన్ గారికి ఉద్యోగాలు కల్పించినారు రీసెంట్గా, నంద్యాల ఎలక్షన్ ఉంది కాబట్టి వక్ఫ్ బోర్డ్ ప్రెసిడెంట్గా. మీరు నౌమాన్ గారికి ఇక్కడ స్థానికంగా ఉద్యోగం కల్పించినారు, ఏది ఉర్దూ యూనివర్సిటీ అని చెప్పి. ఎందుకంటే అది మీరు పార్టీ మారినందుకు మీ దగ్గరికి ఇటువంటి ఉద్యోగాలు కల్పించినారు తప్ప మీరు నిజమైన ఉద్యోగం ఎవరైతే అడుగుతూ ఉన్నారో యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవ్వరు కూడా ఏ ఉద్యోగం కూడా మీరు కల్పించలేదు. మరి రాబోయే కాలంలో ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా పైన శ్రీకాకుళం నుంచి కింద చిత్తూరు వరకు అందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వేచి ఉన్నారు. ఏమని? అన్న వస్తున్నాడు, జగనన్న వస్తాడు, నవరత్నాలు తెస్తాడు, ఈ నినాదం మీదనే ప్రతి ఒక్కరు ఆశ పెట్టుకుని ఉన్నారు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఒక మాట చెప్పినారంటే ఖచ్చితంగా ఆలోచించి ఆచిచూచి అన్ని రకాలుగా అది ఇంప్లిమెంటేషన్కు సాధ్యమైన మాట మాత్రమే చెప్తారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోతాడు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మానవుణ్ణి కూడా ఆయన ప్రతి ఒక్క విషయంలో కూడా పరిపాలన చక్కగా చేస్తాడనే ఒక ఆశతో ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ వేచి చూస్తూ ఉన్నారు తప్ప మీరు చెప్పిన ప్రతిజ్ఞలు, మీరు చెప్పే మరి ఇవన్నీ ఏవైతే ఫాల్స్ డేటా ఉందో ఇదంతా పచ్చి అబద్ధాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కనుక్కున్నారు. మీరు ఇంతకంటే ఇంకా ఎక్కువ చేసి ఇంకా ఎక్కువ ప్రజల్లోకి పోయి మీరు ఇట్లా బెదిరించి పెట్టి చేసినట్లయితే ఏదో రోజు మిమ్మల్ని కనీసం ఊర్లలోకి రానిచ్చుకోని పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పి ఈరోజు మేము చెబుతూ ఉన్నాం. ఇవాళ నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో గత 3 రోజులుగా నంద్యాల నగరంలో పర్యటించడం జరిగింది. నిజంగా ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమని తెలుసుకొని నిజంగా ఎంతో ఆప్యాయంగా ఆహ్వానిస్తూ, మరీ ముఖ్యంగా ముస్లిం మైనారిటీల చాలా ఆప్యాయంగా ఇవాళ మమ్మల్ని ఆహ్వానిస్తూ నిజంగా వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఇవాళ ఎందుకంటే ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలును ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనారిటీలు ఎవరు కూడా మర్చిపోలేని పరిస్థితిలో ఇవాళ ఉన్నారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా కూడా ఏ పార్టీ ఏ నాయకుడు కూడా చేయని మేలు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిం వర్గాలు చాలా వెనకబడి ఉండారని ఆనాడు భావించి వాళ్లకు 4% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఇవాళ ఆ రిజర్వేషన్ల ద్వారా ఎంతోమంది ఉపాధి అవకాశాలు రావడం జరిగింది. విద్యతో పాటు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుపేద విద్యార్థులందరూ కూడా ఈరోజు ఉన్నత చదువులు చదువుకోవడం జరుగుతుంది.
ఇవాళ మా కుటుంబాలు బాగుపడ్డాయంటే అది ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల వల్లనే ఇవాళ మా కుటుంబాలు బాగుపడ్డాయని ఇవాళ ముస్లిం వర్గాలందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ ఆదరంగా వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మరి ఇవాళ చూస్తుంటే ఈ 3 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఏర్పడి 3 ఏళ్ళు అవుతుంది. గతంలో కూడా ఏదైతే 2014 ఏదైతే సార్వత్రిక ఎన్నికలు జరిగాయో ఆనాడు కూడా కేవలం ఒకే ఒక్క ముస్లిం మైనార్టీకి టికెట్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఎక్కడంటే ఒక్క ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో ఇవ్వడం జరిగింది, కిరణ్ కుమార్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే అది మ్యాచ్ ఫిక్సింగ్. చంద్రబాబు నాయుడు గారు మరియు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మ్యాచ్ ఫిక్స్ చేసుకొని ఒక ముస్లిం అభ్యర్థి నిలబెడితే ఆ ముస్లిం ఓట్లన్నీ కూడా ముస్లిం వర్గానికి వెళుతాయి, అక్కడ కేవలం వాళ్ళ ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియాలనే ఉద్దేశంతోనే అక్కడ ఆ విధంగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని కేవలం అక్కడ ఒక సీటు మాత్రం ఇవ్వడం జరిగింది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 4 సీట్లు ఇవ్వడం జరిగింది. ఆ 4 చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలందరూ కూడా అఖండమైన మెజార్టీతో గెలిపించడం జరిగింది. మరి ఇవాళ చూస్తుంటే ఈ 3 ఏళ్లలో ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్ళు అయినా కూడా ఎవరికే కానీ ముస్లిం మైనార్టీ వర్గాలకు కానీ ముస్లిం మైనార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడ కూడా న్యాయం జరగని పరిస్థితి చూసాం మనం. ఇవాళ అకస్మాత్తుగా మన ముఖ్యమంత్రి గారికి ముస్లిం మైనార్టీలు అంటే అమితమైన ప్రేమ ఏర్పడడం జరిగింది. ఎందుకంటే ఇవాళ నంద్యాలలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ ముస్లిం మైనార్టీల ఓట్లు ఎక్కువ శాతం ఉన్నాయి. ఖచ్చితంగా ఈ నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవాలంటే ముస్లిం మైనార్టీల ఓట్లతోనే మనం గెలవగలము అనే ఒక్క అంశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీల నాయకులకు గుర్తించడం జరుగుతుంది. వాళ్లకు మొన్న నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వడం జరిగింది. మొన్నటికి మొన్న పార్టీలో చేరిన నౌమాన్ గారికి ఉర్దూ అకాడమీ చైర్మన్ మరియు జలీల్ ఖాన్ గారికి ఈరోజు మన వక్ఫ్ బోర్డ్ స్టేట్ చైర్మన్. ఇవాళ మనం చూస్తుంటే ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వం కూడా ముస్లిం మైనార్టీల ప్రాతినిధ్యం లేకుండా ఉండే మొట్టమొదటి ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ విధంగా ఈ నంద్యాల ఉప ఎన్నికలు వచ్చిన తరుణంలో ఇవాళ అందరికి కూడా ఇప్పుడే చెప్పినట్టుగా అన్ని వర్గాలకు హామీలు ఇస్తూ మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పుకుంటూ ఈరోజు ముస్లిం మైనార్టీలను కూడా మభ్యపెట్టేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న ఇవాళ ఈ నంద్యాల పట్టణానికి సంబంధించిన ఎన్ఎండి ఫారూక్ గారు కానీ ఇవాళ ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు. కానీ ఆయన ఒకానొక సందర్భంలో ఆయనకు అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి ఇవాళ ముఖ్యమంత్రి గారికి. అకస్మాత్తుగా ఇవాళ ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పడము, అదే ఎమ్మెల్సీ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి తపన ఉంటే ఖచ్చితంగా గవర్నర్ కోటాలో ఇప్పుడే అనౌన్స్ చేసేయచ్చు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మొన్న మన కడప జిల్లాలో మన స్థానిక సంస్థలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆనాడు కోడూరుకు సంబంధించిన ఒక ఎమ్మెల్సీ బత్తెలు చెంగల్రాయుడు గారిని పార్టీలోకి ఆహ్వానించాలని ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని మాట చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వని దాఖలాలు ఇవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారి. ఈ కేవలం ఇది ఒక ఎన్నికల స్టంట్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారిది. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్ఎండి ఫారూక్ గారు కూడా ఈ ముఖ్యమంత్రి గారికి గుర్తుండదు. ఎందుకంటే దాంట్లో భాగంగానే హిందూపురం సంబంధించిన బాలకృష్ణ గారి కోసం తమ సీట్ని కూడా త్యాగం చేయడం జరిగింది అబ్దుల్ గనీ గారు. కానీ ఇవాళకి కూడా ఆయనకు సముచిత స్థానం కల్పిస్తానని ఎమ్మెల్సీ ఇస్తామని ఆ రోజు ఎన్నికల్లో మాట ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఎక్కడ పదవి ఇవ్వని పరిస్థితి. అదేవిధంగా గుంటూరు నగరానికి పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన లాల్జాన్ బాషా గారు ఆయన మరణం తర్వాత కూడా ఆ కుటుంబానికి ఎక్కడ ఆదరణ జరగలేదు. ఇవాటికి కూడా ఖచ్చితంగా ఇవాళ కేవలం మభ్య పెట్టేదానికి కేవలం ఇవాళ నంద్యాల ఉప ఎన్నికలు ఏ విధంగా ముస్లిం మైనార్టీల ఓట్లను ఏ విధంగా సంపాదించాలని ఒక ఆలోచనతోనే ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ముస్లిం మైనార్టీల మీద అమితమైన ప్రేమ చూపించడము, మరి ఇవాళ ముస్లిం నాయకులకు పదవులు ఎరచూపడము, మరి ఇవాళ ఏ విధంగా ఉందంటే ఈరోజు నంద్యాల పట్టణంలో మనం పర్యటిస్తే నిజంగా ఇక్కడంతా ఒక భయానక వాతావరణం సృష్టించి పెట్టడం జరిగింది. ఇవాళ ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంతోమంది మంత్రులు ఇక్కడ మకాం వేసి
ఇవాళ డబ్బులు ఎరచూపడం జరుగుతుంది పార్టీలు ఆహ్వానించేదానికి. డబ్బులకు లొంగపోతే మీకు పదవులు ఇస్తామని వాళ్లకు లొంగదీసే కార్యక్రమం చేస్తున్నారు. ఆ రెండింటికి వాళ్ళు తలవగ్గకపోతే మీ మీద కేసులు పెడతామని కూడా వాళ్లకు భయభ్రాంతులు చేసి పార్టీలోకి ఆహ్వానించే దుస్థితికి ఈరోజు చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ ఇక్కడ నంద్యాల పట్టణంలో వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే చాలా దుర్మార్గంగా ఉంది. ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని ఆదరణ కడప మన ఏదైతే నంద్యాల నగరంలో ఉంది. ఖచ్చితంగా ముస్లిం మైనార్టీలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉండారు. రాబో రోజులు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఖచ్చితంగా ఇక్కడ మన శిల్పామోహన్ రెడ్డి గారు గెలుపు తథ్యమని కూడా మాకైతే అనిపిస్తుందని కూడా తెలియజేసుకుంటాం. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ఈరోజు మేమంతా కూడా నంద్యాల పట్టణంలో కొన్ని చోట్ల మేము పర్యటించడం జరిగింది. ముఖ్యంగా నంద్యాలలో ఈరోజు అన్ని రకాలైనటువంటి అన్ని వర్గాలైనటువంటి ప్రజలు ఈరోజు ప్రభుత్వం మీద ఒక వ్యతిరేక భావన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉన్నటువంటి దళితులు ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం మీద కానివ్వండి, చంద్రబాబు పరిపాలన మీద కానివ్వండి చాలా అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు గారి యొక్క మాటలు కానివ్వండి, చంద్రబాబు యొక్క ప్రజా వ్యతిరేక పాలన కానివ్వండి, వారిని ఆర్థికంగా కానివ్వండి, వారి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ 3 సంవత్సరాలు దళితుల మీద ఆయన చేసినటువంటి పరిపాలన వారికి గుర్తొస్తుంది. ముఖ్యంగా ఆ రోజు ఎన్నికల సమయంలో మరి దళితుల పట్ల ఆయన చూపించినటువంటి ప్రేమ, నేను మీ పెద్దన్నగా ఉంటానని చెప్పి మరి ఆ రోజు ఆయన చెప్పినటువంటి మాటలంతా కూడా మరి ఎన్నికల అయిన తర్వాత మరి ఎస్సీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థానం ఉన్నటువంటి చంద్రబాబు గారు ఆ మాటలు చెప్పడం నిజంగా మా అందరికీ కూడా మేము బాధపడ్డాం. ఈరోజు మళ్ళా ఎన్నికల సమయంలో వచ్చి దళితుల మీద ఏదో ప్రేమ చూపించే విధంగా ఇక్కడ వచ్చి వాళ్ళు అనేకమైనటువంటి హామీలు ఇస్తున్నారు. దళితులు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ వైపు ముందు నుంచి కూడా ఉన్నారు. వాళ్ళందరి హృదయాల్లో కూడా రాజశేఖర్ గారి యొక్క ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారి హృదయాల్లో ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, నవరత్నాలు తీసుకొస్తారు. ఆ యొక్క వాగ్దానాల ద్వారా మా జీవితాలు ప్రకాశవంతమని చెప్పి ఈరోజు జగనన్న వైపు ఎదురు చూసే పరిస్థితి ఈరోజు ఖచ్చితంగా ప్రజల్లో కనిపిస్తుంది. దళిత వ్యతిరేకమైనటువంటి చంద్రబాబుకి ఖచ్చితంగా నంద్యాల పట్ల ఉన్నటువంటి దళితులంతా కూడా బుద్ధి చెప్పే టైము ఆసన్నమైందని చెప్పి వీరందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు రాష్ట్రంలోనే గుడిసెలు లేనటువంటి రాష్ట్రం చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు దళితులకి ఎక్కడ కూడా ఈరోజు ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన లేదు. మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇస్తుంటే జన్మభూమి కమిటీలు అనే వాటిని పెట్టుకొని ఆ జన్మభూమి కమిటీలలో తిరిగి ఓసీలను పెట్టి వారి ద్వారా ఎక్కడైతే మరి వారి యొక్క కార్యకర్తలు ఎక్కడైతే ఉన్నారో వారికి మాత్రమే ఇచ్చే ప్రక్రియ జరుగుతుంది తప్ప నిజమైనటువంటి దళితుడు బీదగా ఉన్నటువంటి దళితుడిని ఈరోజు వారు గుర్తించడం జరగలేదు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి లేదా రాజశేఖర రెడ్డి అభిమానించే కుటుంబాలని ఈరోజు జన్మభూమి కమిటీల ద్వారా గుర్తుపెట్టుకొని వాళ్ళని వేధించడం అనేది ఈ 3 సంవత్సరాల పరిపాలనలో కూడా జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో నంద్యాల పట్ల ఉన్నటువంటి ప్రాంతము మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులంతా కూడా ఏకమవుతున్నారు. ఖచ్చితంగా చంద్రబాబుకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. బుద్ధి చెప్తారని కూడా నేను ఆశిస్తున్నాను.